సేవ్ అంజుమన్, సేవ్ అంజుమన్. వేల కోట్ల ఆస్తులను అంజుమన్ ఆస్తులను కాపాడాలి. వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత, వర్ధిల్లాలి ముస్లింల ఐక్యత. అంజుమన్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ప్రకటనను వెంటనే, భూసేకరణ చట్టం ప్రకటన వెంటనే, భూసేకరణ చట్టం ప్రకటన వెంటనే, భూసేకరణ చట్టం ప్రకటన వెంటనే, భూసేకరణ చట్టం వెంటనే. 29/12/2025 సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదురుగల అంజుమన్ షాదీఖానాలో మరి గత ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం గుంటూరు జిల్లా కలెక్టర్ వారు గుంటూరు ముస్లింల ధార్మిక సంస్థమైనటువంటి అంజుమన్ సంస్థకు చెందిన 71 ఎకరాలకు పైగల భూమిని ప్రభుత్వ ఆదేశానుసారం మరి భూసేకరణ చట్టం 2013 ఆ చట్టంలోని 22వ సవరణ ఆంధ్రప్రదేశ్ భూసేకరణ చట్టం ద్వారా ఆ యొక్క భూమిని సేకరించేటువంటి విధంగా ఒక ప్రముఖ పత్రికలో ప్రకటన ఇవ్వడం జరిగింది. భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తున్నటువంటి అంజుమన్ భూములకు సంబంధించి ఏదైతే ప్రకటన జారీ చేశారో ఆ యొక్క ప్రకటనను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజా సంఘాలు, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, అలానే ముస్లిం హక్కుల పోరాట సమితి, అదేవిధంగా ముస్లిం సమైక్య వేదిక, అదేవిధంగా ఆవాజ్ ఇన్సాఫ్, మరి ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, అనేక వివిధ సంఘాలన్నీ కూడా కలిసి రేపు సోమవారం నాడు మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ గౌరవ శాసనసభ్యులందరినీ కూడా పిలవటం జరుగుతూ ఉంది. మరి వీరితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం సంఘాల నాయకులు, అదేవిధంగా మత పెద్దలతో ఈ యొక్క సమావేశం కేవలం ఏదైతే ఒక అంశం ఉందో గుంటూరు అంజుమన్ భూముల కొరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం ప్రకటనను వెంటనే విరమించుకోవాలనేటువంటి ఒక ఏకైక అంశంతో ఆ యొక్క అంశంపైనే చర్చించి మరి ఈ యొక్క అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ముందు శాంతియుతంగా మా యొక్క సందేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారికి విన్నవించుకుంటాం. ఆ తరువాత ఈ యొక్క సమావేశం తరువాత భవిష్యత్తు కార్యక్రమాలను మేము నిర్వహిస్తామని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం.